హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. మీకు అందరికీ గోధుమ పిండితో చేసే పూరీలు అయితే తెలుసు, కానీ రవ్వతో చేసే పూరీలు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను రవ్వతో చేసిన పూరీలు. ఎలా చేయాలో మొత్తం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి. మామిడికాయ చట్నీతో తింటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని రవ్వను తీసుకోవాలి. ఇక్కడ 3½ రవ్వను తీసుకున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం మంచి మిక్స్ అయ్యే వరకు ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇలా చేత్తో ఉండకడితే ఉండగట్టాలండి, అయితేనే పర్ఫెక్ట్ పిండి కలిసినట్టు. ఇదిగోండి, ఇలా కట్టట్లేదు కదా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. వేసుకొని మొత్తం పిండిని మొత్తం కలిపేసుకోవాలి. రవ్వ పాలు మొత్తం మంచి మనం చపాతి చేసే పిండిలాగా కలిసిపోవాలండి. పూరీలకు ఎలా కలుపుకుంటాం మనం పిండి, సేమ్ అలానే అవ్వాలి. పిండి ముద్ద మొత్తం ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటూ, ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుంటూ మంచి పిండి ముద్దని మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఇట్లా నొక్కి చూస్తే వేలు లోపలికి పోవాలండి. అలా అయితే పర్ఫెక్ట్ పిండి కలిసినట్టు. మన రవ్వ పూరీలకి పిండి ఇలా ఉండాలండి. పిండి మొత్తం ఇలా మంచిగా కొంచెం కొంచెం తీసుకోండి, మొత్తం ఒకేసారి అంటే కలపడానికి రాదు. మొత్తం చిన్న చిన్నగా ఇలా పూరి సైజ్ అంతా పూరీలకు ఎలా తీసుకుంటామో ముద్దలని అలానే చిన్న చిన్న ముద్దలుగా తీసి పెట్టేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్టీగా. ఇలా మొత్తం రౌండ్గా చేసేసుకొని చపాతీ కోళ్ళతోని ఇలా చేసేసుకోవాలి, పూరీలాగా చేసుకోవాలి. మరి సన్నం కూడా చేసుకోవద్దండి, కొద్దిగా లావుగానే ఉంచుకోవాలి. రవ్వ పూరీలు అయితే లావుగానే ఉండాలి. ఇలా రౌండ్గా చేసేసుకొని ఇటు సైడు అటు సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఇక లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు లాస్ట్ లేయర్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మంచిగా డిజైన్గా వస్తాయి. ఇలా చేసుకుంటేనే వీటిని రవ్వ పూరీలు అంటారు. రౌండ్గా చేసేసుకొని అలానే వేసుకున్నాం అనుకోండి, నార్మల్ పూరీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇలా డిజైన్ చేసుకుంటేనే బాగుంటాయి. పిల్లలు కూడా కొంచెం డిజైన్గా ఉన్నదని చెప్పేసి తినడానికి ఇష్టపడతారు. కొంచెం స్టార్టింగ్ చేయడానికి కొంచెం రాదనుకోండి, కానీ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇగో ఇలానే ఫోల్డ్ చేసుకొని లాస్ట్ లేయర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా సేమ్ అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని అన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది తక్కువ పీల్చుకొని టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ ఆయిల్ అనిపించకుండా మంచిగా ఉంటుంది. మేమైతే ఇంట్లో ఇదే ఆయిల్ వాడతాము. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందో లేదో ముందు కొంచెం పిండిని వేసామనుకోండి, ఇలా పిండి మొత్తం పైనకి రావాలి. అయితే మంచిగా ఆయిల్ వేడైనట్టు. ఈ టైంలో మెల్లిగా ఒక్కొక్క పూరిని తీసుకొని ఆయిల్లో వేసేయడమే. కానీ పూరీలో కాలడానికి చాలా టైం పడుతుందండి. కొంచెం ఓపికతో కాల్చుకోవాలి. ఓపికతో కాల్చుకుంటేనే మంచి క్రిస్పీగా వస్తాయి. రవ్వతో కదండి, కొంచెం
కాలడానికి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా కాలాలండి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి. వీటిని ఆయిల్ మొత్తం ఏం లేకుండా తీసేసుకోవడం. ఇంకా వేరేవి కూడా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మామిడికాయ చట్నీ పెట్టుకొని తినాలండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు కదండి, ఇవి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి, ఇష్టంగా కూడా తింటారు. ప్లీజ్ మన వీడియోని ఫస్ట్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై ఫ్రెండ్స్.